గజేంద్ర మోక్షం సిరికింజప్పడి పద్యము. సిరికింజప్పడు శంఖచక్ర యుగమం జేదోయి సంధింపడే పరివారంబను జేరడు అబ్రగపతిం మన్నింపడు ఆకర్ణికం తర ధమ్మిల్లము చక్కనుత్తడు వివాద ప్రోతిత శ్రీకుర్చోపరి చాలాంచలమైన వేడడు గజ ప్రాణ వనోత్సాహి అయి. ఈ పద్యం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోనిది. చాలా అద్భుతమైన పద్యం. భావంతనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించడానికి ఎంతో సంతోషంతో హఠాత్తుగా బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు వెడుతున్నాడన్న మాట కనీసం లక్ష్మీదేవి కూడా చెప్పలేదు. 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించలేదు. తన పరివారంలో వారిని ఎవరిని సహాయంగా రమ్మని అనలేదు. తన వాహనమైన గరుత్మంతుని అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదు. అంతకు ముందే జరిగిన చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది. ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు. సిరికిన్ ప్లస్ చెప్పడు అంటే భార్య అయిన లక్ష్మీదేవికి సైతం చెప్పలేదు. చేదోయిన్ అంటే 2 చేతులలోనూ శంఖ చక్ర యుగమున్ అంటే శంఖువు చక్రము రెండింటిని సంధింపడు అంటే చేతిలోకి తీసుకోలేదు. ఏ పరివారంబును అంటే తన అనుచరులో ఏ ఒక్కరిని చేరడు అంటే పిలవలేదు. అభ్రగపతిన్ అంటే పక్షీంద్రుడైన గరుత్మంతుని మన్నింపడు అంటే సిద్ధంగా ఉండమని చెప్పలేదు. ఆకర్ణికాంతర అంటే చెవి పక్కగా ఉన్న పువ్వు వరకు జారిన ధమ్మిల్లము అంటే జుట్టుముడిని చక్కనొత్తడు అంటే సరిచేసుకోలేదు. వివాద ప్రోత్థిత అంటే అప్పటి వరకు దెబ్బలాడి అప్పుడే లేచిన శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క చాలా ప్లస్ అంచలము నైనన్ అంటే చీర చెంగును సైతం గజ ప్రాణ ప్లస్ అవన ప్లస్ ఉత్సాహి అంటే గజరాజు ప్రాణాలను కాపాడాలనే సంతోషంతో వేడడు అంటే విడిచిపెట్టలేదు. తనను రక్షించమని ఆర్తనాదం చేసిన గజేంద్రుని రక్షించాలనే ఉత్సాహంతో శ్రీమన్నారాయణుడు ఎవరికి చెప్పకుండా ఏ విధంగా పరుగు పెట్టాడని ఈ పద్యంలో పోతన గారు వివరించారు. పద్యాలు చదవండి, చదివించండి. కడుపు నిండడానికి ఇంగ్లీష్ రావాలి, మనసు నిండడానికి తెలుగు కావాలి. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.